ఇవి జరి మూటలండి. ఒక మూట వచ్చేసి 3 కేజీలు ఉంటుంది. ఇలాంటివి నేను 2 వైపులా 3 మూటలు తగిలించుకుంటాను. 2 వైపులా ఉన్న మూటల్ని తీసి మీకు చీరను బయటికి తీయటం చూపిపోతున్నాను. ఈ రాడ్ దోనె చల్లించకండి. ఇది చల్లించిన తర్వాతనే చీర బయటకు తీయాలి, లేకపోతే పోగులు ఊసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దోనెలోంచి చీరను తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, లేకపోతే గుడ్డ చినిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చీర బద్దను జాగ్రత్తగా కోసుకున్న తర్వాత పోగు కలుపుతూ చీర నేయడమే నాకు తెలిసిన వృత్తి. మా వీడియోకు ఒక లైక్ చేయొచ్చు కదండి. అలా దోనలోంచి వేరు చేసిన చీరకు దారాలు ఇలా ముడివేయకపోతే చీర చుక్కు కొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చీరను నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నమస్తే.